యేసు ప్రభువారు స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాటలు. మీరు బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వెళ్తున్నారే, ఆ వెళ్ళినప్పుడు మీ సహోదరునికి మీ మీద విరోధ భావం ఏదైనా ఉన్నదని మీకు జ్ఞాపకం వస్తే గనక, మీ సహోదరుల మీద మీకు విరోధ భావం కాదు, మీ మీద మీ సహోదరునికి విరోధ భావం ఏదైనా ఉన్నదని, మీ గురించి ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడని మీకు జ్ఞాపకం వస్తే గనక, ఆ బలిపీఠం దగ్గర మీ అర్పణ అక్కడే పక్కన పెట్టి పరుగెత్తుకొని వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడ, అప్పుడు వచ్చి నాకు అర్పణ అర్పించండి, అప్పుడే నా బలిపీఠం దగ్గరికి మీరు రండి అని చెప్పి యేసు ప్రభువారు స్వయంగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రార్థన కంటే, ఆరాధన కంటే, కానుకల కంటే, అర్పణ కంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏంటో తెలిసిన, నీవు నీ సహోదరుడితో సమాధాన పడాలి. నీ తోటి కోడలతో, నీ ఆడపడచుతో, నీ కోడలితో, నీ అత్తగారితో, నీ అన్నదమ్ములతో, నీ పిల్లలతో, నీ తల్లిదండ్రులతో, నీ అక్కా చెల్లెలతో, నీ స్నేహితులతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ సంఘములో ఉన్నటువంటి బిడ్డలతో, నీ సేవకునితో నువ్వు సమాధాన పడాలి. నువ్వు సమాధాన పడకుండా నువ్వు ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, నువ్వు అర్పణలు అర్పించినా ప్రయోజనం లేదు, ఎంత ఆరాధన చేసినా ఏమాత్రం ఉపయోగం లేనే లేదు. మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి సమాధానపడి రావాలని చెప్పి యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడుతున్నారు.